గత కొన్ని నెలలుగా ప్రపంచ వాణిజ్య పటంపై నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారతీయ సీ ఫుడ్ పరిశ్రమకు ఊరటనిచ్చే ఒక ముఖ్య పరిణామం చోటు చేసుకుంది. ఒకవైపు అమెరికా టారిఫ్ల భయం, మరోవైపు యూరోపియన్ యూనియన్ కఠినమైన నియంత్రణలు భారత ఎగుమతిదారులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వేళ రష్యా ఒక మెరుపు లాంటి లైఫ్ లైన్ కు తెరతెరిచింది. సరిగ్గా గత వారంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భారత్ ఒక అత్యంత కీలకమైన డీల్ ను రష్యా ముందుకు తెచ్చింది. అదే 32 కొత్త సీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రష్యా నుంచి వెంటనే ఆమోదం ఇవ్వాలి అన్న బలమైన డిమాండ్. ఈ ఒక్క డీల్ తో మన ఎగుమతి వ్యాపారం నిజంగా రెట్టింపవుతుందా? ఈ ఒప్పందం ద్వారా భారత సీ ఫుడ్ పరిశ్రమ రూపురేఖలు ఎలా మారబోతున్నాయో ఇవాల్టి మన ఇంపాక్ట్ స్టోరీలో చూద్దాం. మరి అసలు ఈ రష్యా డీల్ ఇప్పుడు ఎందుకు అంత కీలకమైంది అంటే, ప్రస్తుత అంతర్జాతీయ వాణిజ్య వాతావరణంలో రష్యా మార్కెట్ కీలక పాత్ర పోషించడానికి 3 ప్రధాన అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. ఒకటి, అమెరికా తిరిగి టారిఫ్లు పెంచే అవకాశంతో భారత రొయ్యల ఎగుమతి భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రెండోది, యూరోపియన్ యూనియన్ లో నాణ్యతా ప్రమాణాలు అనగా క్వాలిటీ నార్మ్స్ మరింత కఠినతరం కావటంతో మన ఎగుమతిదారులు ఒక బలమైన ఆల్టర్నేట్ మార్కెట్ కోసం వెతుకుతున్నారు. ఈ 2 ప్రధాన మార్కెట్లలో డిమాండ్ తగ్గుతోంది. మూడోది, ఆసియాలో అతిపెద్ద కొనుగోలుదారు అయిన చైనా దిగుమతులు తగ్గటంతో మన సీ ఫుడ్ ఎగుమతులు మరింతగా ప్రభావితమయ్యాయి. ఇలాంటి కష్ట సమయంలో రష్యా భారత సీ ఫుడ్ పరిశ్రమకు నిజమైన బఫర్ మార్కెట్ గా ఎదిగే అవకాశం ఉంది. రష్యా ఇప్పటికే భారతదేశాన్ని తన 2వ అతిపెద్ద రొయ్యల సరఫరాదారుగా గుర్తించింది. ఇప్పుడు మరిన్ని సీ ఫుడ్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవటానికి ఆసక్తి చూపటం పరిశ్రమకు అత్యంత శుభ పరిణామం. మరి భారత్ అత్యవసరంగా కోరిన ఈ 32 యూనిట్ల డిమాండ్ ను రష్యా ఆమోదిస్తే భారత సప్లై సామర్థ్యాన్ని దాదాపు 2 పెంచుతుంది. లక్షలాది మత్స్యకార ఆక్వా రైతు కుటుంబాలకు ఇది గణనీయమైన ఆర్థిక భరోసా ఇవ్వగలదు. గ్లోబల్ మార్కెట్ లో గందరగోళం ఉన్న వేళ రష్యా ఒక స్థిరమైన ఆల్టర్నేట్ మార్కెట్ ను అందించనుంది. గడచిన రష్యా అధ్యక్షుడి 2 రోజుల పర్యటన కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. భారత మత్స్య పరిశ్రమ ఆధునికీకరణ దిశగా సాగటానికి ఈ సమావేశం ముఖ్యమైన అడుగులు వేసింది. దీంతో పాటు ట్రౌట్ మార్కెట్ అభివృద్ధి, ఆక్వాకల్చర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, డీప్ సీ ఫిషింగ్ వాహనాల అప్గ్రేడేషన్ వంటి కీలక రంగాలపై కూడా ఇరు దేశాలు చర్చలు జరిపాయి. గ్లోబల్ మార్కెట్ లో గందరగోళంలో ఉన్న వేళ రష్యా తెరిచిన అనూహ్యమైన తలుపు భారత్ సీ ఫుడ్ పరిశ్రమకు కొత్త వేగం, కొత్త దిశ ఇవ్వబోతోంది అనటంలో సందేహమే లేదు. 32 ప్రాసెసింగ్ యూనిట్ల ఆమోదం త్వరలో లభిస్తే భారత ఎగుమతులు మళ్లీ విస్తరించటమే కాకుండా లక్షలాది మత్స్యకార కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి లభిస్తుంది. దీనిపై స్పందించిన ఆక్వా నిపుణులు మాట్లాడుతూ, ట్రంప్ టారిఫ్ ఒత్తిడులు ప్రపంచాన్ని చుట్టుముడుతున్న ఈ క్లిష్ట సమయంలో రష్యా పర్యటన దేశీయ సీ ఫుడ్ పరిశ్రమకు నిజమైన లైఫ్ లైన్ అని, రాబోయే రోజుల్లో ఇండియా గ్లోబల్ మార్కెట్ లో మరింత బలపడనుందని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.